ప్రియులారా, అదే రీతిగా మనం వెళ్ళినప్పుడు వారు ఎంతో ప్రేమగా పలకరించి మాట్లాడి, అయ్యా కూర్చోండి, కాస్త మంచినీళ్ళు తాగండి అని ఇలాగన మనల్ని ప్రేమగా చూశారనుకోండి, వారన్నగా ఆ ఊరనగా మనకి ఎలా ఉంటుంది? చాలా ఇష్టపడతాం, చాలా ఇష్టపడుతూ ఉంటాం. అలాగే బేతనీయ అనే గ్రామమును గురించి కూడా యేసు ప్రభువారు చాలా ఇష్టపడేవారు. ఎందుచేత అంటే యేసు అంటే ఆసక్తి కలిగి, యేసు అంటే ప్రేమ కలిగి, యేసు అంటే ఆయన మాటలు వినాలి, ఆయన చూడాలి అని మంచి ఆతురత, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు మార్తా, మరియా, లాజరు అనే వ్యక్తి. ఒకప్పుడు లాజరు రోగి అయి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. 4వ రోజున ప్రభు వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి లాజరును ఏం చేశారు? బ్రతికించారు. ప్రియులారా, అలాంటి గ్రామము ఏ గ్రామము అంటే బేతనీయ అనేటువంటి గ్రామం. ప్రియులారా, ఈ బేతనీయ అనే గ్రామములో ఒక కుష్టి రోగి, ప్రియులారా, సిమియోను అతని పేరు. ఏం పేరు అంటండి? సిమియోను అనేటువంటి ఒక కుష్టి రోగి యేసు ప్రభు వారిని తన ఇంటకు భోజనానికి పిలిచాడు. ప్రియులారా, ఒక కుష్టి రోగి యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటకు భోజనానికి పిలిచాడు. ప్రియులారా, ప్రభు వెళ్ళారా వెళ్ళలేదా? వెళ్ళారు. ప్రియులారా, కుష్టి రోగి అంటే మనకి ఎలా ఉంటుంది? ప్రియులారా, అతను చూడగానే అసహ్యం పడుతుంది. ఎందుకంటే శరీరం అంతా రసులు కారిపోతూ ఉంటుంది, శరీరం అంతా ఇడిపోతూ ఉంటుంది, మనం చూడటానికి శరీరం అంతా కుళ్ళిపోయింది అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి ప్రియులారా సాధారణంగా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ప్రియులారా, మనం ఎక్కడైనా భోంచేసేటప్పుడు మన ఎదురుగా మన పక్కన ఉన్నటువంటి వారు తుమ్ముతోనో దగ్గుతోనో ఉన్నారనుకోండి, మనకి తినబుద్ధి వేస్తుందా? తినబుద్ధి వేయదు. ప్రియులారా, అలా మనం ఏం చేస్తాము? అసహ్యపడుతూ ఉంటాం. ఒక కుష్టి రోగి యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు ఏం చేశారు? అక్కడ ఎంతో ప్రేమగా అతని ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ప్రియులారా, అతని ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అతని ఇంట యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళి అతని ఇంట ఏం చేస్తున్నారు? అక్కడ భోజనము చేస్తున్నట్లుగా కనబడుతుంది. ప్రియులారా, కాబట్టి అందుకే ఇక్కడ ఈ కుష్ఠరోగిని సిమియోని ఇంటగా ఉన్నప్పుడు ప్రియులారా ఆయన భోజనమునకు కూర్చున్నాడు. కింద మాటలో, పై మాటలో ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరువు బొట్టు తీసుకుని ఆయన వద్దకు వచ్చింది అనేది ఇక్కడ మనకి కనబడుచున్నటువంటి మాట. ఒక స్త్రీ, ప్రియులారా, ఈ స్త్రీ మిక్కిలి విలువగల ఏం తీసుకొచ్చిందట? అత్తరువు బొట్టి తీసుకుని వచ్చింది. చాలా విలువైనటువంటి అత్తరువు బొట్టి. ప్రియులారా, కనుక యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకువచ్చినట్లుగా ఇక్కడ కనబడుచున్నది. యోహాను సువార్తలో ప్రియులారా ఈ అత్తరువు బొట్టును గురించి ఏం కనబడుతుంది అక్కడ అని మనం చూస్తే, మరి ఇక్కడ ఏం రాశారు? పేరు రాశారు కదండి, 3వ వచనంలో. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక షేరునర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఇల్లంతా అత్తరువుతో వాసనతో నిండెను. ప్రియులారా, బహుశా ఇక్కడ ఒక షేరున్నర ఎత్తు కలిగినటువంటి ఈ అత్తరువు బుట్టి. ప్రియులారా, కాబట్టి దీని యొక్క వెల, దీని యొక్క ఖరీదు ఇంచుమించుగా 150 రూపాయలని అక్కడ రాశారు. ఎంతంట? 150 రూపాయలు. ఇప్పుడు 150 రూపాయలు అంటే 150 రూపాయలకి ఏమొస్తుంది అంటాం మనము. ఇప్పుడు ప్రియులారా, దేనికంట 150 రూపాయలకి ఏమొస్తుంది అంటాం. ప్రియులారా, కాబట్టి మొన్న ఒక పాస్టర్ గారు ఒక ఆయన చెప్పారు,
ప్రియులారా, కాఫీ తాగితేనంట 250 రూపాయలు అంటాను. ఒక కాఫీకి ఎంతంట? 250 రూపాయలు అంటాను. టీయా కాఫీ? ప్రియులారా, ఒక టీయే 250 రూపాయలు అంటే భోజనం చేస్తే ఇంకెంత అవుతుందో, టిఫిన్ చేస్తే ఇంకా ఎంత అవుతుందో తెలుస్తుందా? తెలియదు. ప్రియులారా, సరే, ఇక్కడ 150 రూపాయలంటే ఇప్పుడు 150 రూపాయలకి ఏమి లేదు, విలువ లేదు. కానీ 2020 5 సంవత్సరాల క్రితం, ఇప్పుడంటండి 2020 5 సంవత్సరాల క్రితం 150 రూపాయలంటే ఎంత విలువ అంటారు? ప్రియులారా, ఆలోచించండి. 150 రూపాయలు అప్పుడంటే 2025 సంవత్సరాలు, ఇంచుమించు ఇప్పుడు దాని యొక్క విలువ 1,50,00,000 అవుతుంది అన్నమాట. ప్రియులారా, అప్పుడు ఆ విలువ, ఇప్పుడు దాని విలువ ఎంత అవుతుంది? 1,50,00,000 రూపాయలు అవుతుంది అన్నమాట అండి. అంత విలువ కలిగినటువంటి అత్తరు బుడ్డి తీసుకువచ్చింది ఎవరు? మరియా అని ఇక్కడ మనకి రాయబడింది. ప్రియులారా, మరియాలు చాలామంది ఉంటారు. యేసు ప్రభువు తల్లి అయిన మరియా, ప్రియులారా, యోహాను గారు, అలాగే ప్రియులారా మరి వారి యొక్క తల్లి అయిన మరియా, మరి ప్రియులారా ఇలా కొంతమంది మరియాలు ఉంటారు. ఈ మరియాకు వచ్చినటువంటి పేరేమిటంటే మగ్దలేని మరియా. ఏ మరియా అంట? మగ్దలేని మరియా. ఈ మరియా, ప్రియులారా, ఈ మరియా ఎలాగో రక్షించబడిన మరియా అంటే, ఈ మరియానంటండి 7 దయ్యాలు పట్టుకున్నాయటండి. ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు పట్టుకున్నాయంట. 7 దయ్యాలంటే ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే శానా దయ్యములు పట్టినవాడు అంటే వాటిని ఎన్ని దయ్యాలు పట్టినాయి? 2,000 దయ్యాలు పట్టినాయి. ఒక వ్యక్తిని ఎన్ని వేలట? 2,000 దయ్యాలు పట్టిని. ప్రియులారా, ఈ భాగములో ఈమె 7 దయ్యాలు పట్టినటువంటి మరియా, మగ్దలేని మరియా. ప్రియులారా, ఈ మరియా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈమెలో ఉన్నటువంటి 7 దయ్యాలను వెళ్ళగొట్టేశారో, పారదోలేశారో, తరివేశారో, ఈమెలోను లేకుండా తొలగించారో, అప్పటి నుంచి కూడా యేసు ప్రభు అంటే ఆమెకి చాలా ఇష్టము. ఆయన మాటలు, ఆయన బోధలు ప్రియులంటే చాలా ప్రేమ. అందుచేతని ఆ ప్రేమ ఎక్కడ చూపించింది అని అంటే విలువైన అస్తరూపుడు తీసుకురావటంలో చూపించింది. ప్రియులారా, ఇంత విలువైనటువంటి అస్తరవు పుట్టి ఈ మగ్దలేని మరియా ప్రియులారా తీసుకువచ్చి ప్రియులారా ఏం చేసిందట? యేసు పాదాలకు పూసింది. ప్రియులారా, అందుకే మత్తయి సువార్తలో అయితే తల మీద పోసినను రాయబడి ఉంది, ఇక్కడైతే పాదముల మీద పోసినను రాయబడి ఉంది. ఏది ఏమైనా యేసు ప్రభు వారికి తల మీదైనా పాదాల మీదైనా ఎక్కడైనా యేసు ప్రభు వారికి పోసినట్టుగానే ఉంది కదా, లేనట్టు లేదు. ప్రియులారా, అందుచేత ప్రియులారా ఆ భాగములో ఒక భాగం ఇది. అయితే యేసు పాదాలకి పూసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఆ ఇల్లు ఆ అత్తరు వాసనతో ఏమైంది అంటే నిండిపోయింది. ప్రియులారా, ఆ ఇల్లంతా ఏం చేస్తుందట? వాసన వచ్చేస్తుంది. ప్రియులారా, ఈమె చేయటము శిష్యులకు కానీ, అలాగే అక్కడ యేసు ప్రభు వారిని భోజనానికి పిలిచిన ఆయన ఉన్నారు, ఎవరో కుష్టి రోగైన సిమియోనుకి కానీ ఇష్టం లేదు. ఆమె రావటం ఇష్టం లేదు, ఆమె చేయటం ఇష్టం లేదు. ప్రియులారా, అప్పుడు వరకు వాళ్ళు ప్రియులారా అలాగ బెగబెట్టు కూర్చున్నారు. ఎప్పుడైతే ఆ బుడ్డ పగలగొట్టేసి యేసు పాదాల మీద ఆమె పూసి వాసన వచ్చేయటం మొదలుపెట్టేసిందో, ప్రియులారా ఈ వాసన రాగానే ప్రియులారా రుస్సుమని ఆమె మీద పడ్డారన్నమాట. ఏమని పడ్డారు ఇక్కడ ఆమె మీద? ఆమెకు విరోధంగా ఏం మాట్లాడుతున్నారు అంటే, యోహాను గారు ఆయన ముక్కుసూటి మనిషి, వెనకలో మాట ఎదరో మాట చెప్పడు, ఎదరే మాట చెప్పేస్తాడు. మీలో కూడా కొంతమంది ఉంటారు. ప్రియులారా,
కొంతమంది ఉంటారు, ఎదరేమో అబ్బో చాలా మంచోడండి అని చెప్తారు, వెనకాలేమో వీడంత పనికి మానవులు లేడని చెప్తూ ఉంటారు. యోహాను గారు అలాంటి ఆయన కాదు, ముందే చెప్పేస్తాడు, ఒరే నువ్వు మంచోడురా, నువ్వు చెడ్డోడురా, లేకపోతే నువ్వు మంచి చేస్తున్నావురా, లేకపోతే నీవు చెడుగు చేస్తున్నావురా అని ముందే చెప్పేస్తాడు. అలాంటి వ్యక్తి ఈయన ఏం రాశాడు అని అంటే 4వ వచనంలో, ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూద ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వవలెను. ప్రియులారా, కాబట్టి చూడండి, మిగతా సువార్తలలో ఆయన శిష్యుల్లో ఒకడని మరుగు చేసి వ్రాశారు. యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను గారు, ఈయనకి యేసు ప్రభు దగ్గర ఉన్న బిరుదు పేరేమిటి? ఆయన రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని ఓ బిరుదు ఉంది ఈయనకి. ప్రియులారా, ఆయన అంటారు, ఆయన శిష్యులలో ఒకడైన ఎవరంట? ఆయనను అప్పగింపనయ్యున్న, ఆయన అమ్మేసి ఆయన అప్పగించేటువంటి యోధ. మీకు అర్థమైంది కదండి? ఆయనను అమ్మేసి ఆయనను అప్పగింపనయ్యున్నటువంటి ఈ యోధ. ప్రియులారా చూడండి, మరి వీడు అనగా యేసుతో ఉండి యేసుతో తిరుగుచు ఆయన అద్భుతాలు చూస్తూ ఆయన మహిమలను చూస్తూ ఆయన బోధలను వింటూ శిష్యుడిగా చేరి, ప్రియులారా ఆల్రెడీ వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? దొంగలలోంచి వచ్చాడు. వీడు దొంగ బుద్ధి పోలేదు. ప్రియులారా కింద రాశాడు ఆయన ఆల్రెడీ. అందుకే ఇక్కడ వాక్యంలో ఉన్న మాట ఏమిటంటే 5వ వచనములో, ఈ అత్తరు ఎందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇవ్వవలెను అని ఆమె మీద వీడు కేకలు చేస్తున్నాడు అన్నమాట. ఈ యోధ ఆ మరియా మీద ఏం చేస్తున్నాడట? కేకలు వేసేస్తున్నాడు. ఆమె చేసిన పని మంచిదా చెడ్డదా, ప్రభు ఏం చెబుతారా ప్రియులారా అని ఎదురు చూసి కనిపెట్టి మెల్లంగా శాంతిగా ఉండవలసినటువంటి వ్యక్తి. ప్రియులారా వీళ్ళందరికీ గురువు, నాయకుడు ప్రియులారా యేసు ప్రభు వారు కదండి. ఆయన చెప్పాలి, ఈమె వృధా చేసిందా లేదా ఉపకారం చేసిందా, ఈ మేలు చేసిందా అపకారం చేసిందా, ఈ బుడ్డే వృధా ఎంత డబ్బు ఖరీదైన డబ్బును వ్యర్థం చేసిందా, ఎవరు చెప్పాలి? ఇప్పుడు యేసు చెప్పాలి. మరి వీడికి ఎందుకు కంగారి? అందుకే యోహాను గారి కింద రాశాడనమాట. ప్రియులారా ఈ అత్తరు ఎందుకు 200 దేనారములకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా. ప్రియులారా 6వ వచనంలో చూడండి, వాడు ఎలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూచును గనుక ఆడు ఎలా అలాగున చెప్పాను. ప్రియులారా కాబట్టి మరి ఈ యోహాను గారు అంటే ఈయన కూడా ఉన్న వ్యక్తి కాబట్టి యేసుతో లేకపోతే ప్రియులారా ఆయన క్లియర్గా వీడు ఇలాంటి వాడు అని చెప్పగలరా? చెప్పలేరు కదండి. ప్రియులారా కాబట్టి వాడి దగ్గర ఏ సంచి ఉందంట? డబ్బు సంచి ఉంది. ప్రియులారా యేసు ప్రభు వెళ్ళినటువంటి ప్రాంతంలో చాలామంది ఆ సేవ వాళ్ళ ఖర్చులకి, ఆ సేవ చేయడానికి, వీళ్ళు ప్రయాణం చేయడానికి ప్రియులారా ఊరిలోకి వెళ్ళినా పన్ను కట్టించుకునేవారు. ప్రియులారా పన్ను కట్టడానికి, రేవులు దాటడానికి దోణుల మీద ప్రయాణాలు చేసేవారు. ప్రియులారా అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎవరు మంచినీళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటప్పుడు భోజనం చేయడానికి ఖర్చులకి డబ్బు కావాలి కదండి. అక్కడక్కడ చాలామంది సేవ నిమిత్తంగా డబ్బు ఇచ్చేవారు. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉండేదట? ఈ యోధా దగ్గర ఉండేది. ఈ యోధా దగ్గర డబ్బు సంచి ఉంది. ప్రియులారా యేసు ప్రభుకు కానీ మిగతా శిష్యులకు కానీ తెలియకుండా అక్కడక్కడ ఆ డబ్బుకు అన్నం వేసేవాడంట. వాడు ఆల్రెడీ ఇక్కడ ఆయన రాసేసాడు. వాళ్ళతో ఉన్న శిష్యుడైనటువంటి యోహానే రాశాడు. ఇక్కడ బయట ఎవరో రాశాడంటే వాళ్ళకి ఏం తెలుసు అనుకోవచ్చు. కూడా ఉన్నవాడు కాబట్టి వాడి బుద్ధులన్నీ తెలుసు కదా, వాడి పనులన్నీ తెలుసు కదా. ప్రియులారా ఆ రీతిగా ప్రియులారా అందుకే ఇక్కడ రాశారు ఏమనంటే, వాడు ఎలాగో చెప్పినది అంటే ఆ అత్తరువు 200 దేనారాలకు అమ్మి ఎవరికి ఇవ్వచ్చు? పేదలకు ఇవ్వచ్చు కదా. వాడు ఎలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి భక్తి కలిగి కాదట. ప్రియులారా ఎవరి మీద?
ఆ పేదల మీద శ్రద్ధ కలిగి భక్తి కలిగి కాదట, వాడు దొంగయుండి. ఎవడంటే వాడు దొంగ, నిజంగా దొంగల్లోంచి వచ్చాడండి వాడు. ప్రియులారా, వీడికి దొంగ స్నేహితుడు ఎవడాడు ఉన్నాడు కదా, బర్బ బందిపోటు దొంగ, వాడు వీడు స్నేహితులు. ప్రియులారా, ఆ బందిపోటు దొంగ ప్రియులారా బర్బనీయుడును బాగా స్నేహితులు. ప్రియులారా, యేసు సిలువను చూసి వాడు మారాడు, బర్బ వీడు మారలేదు. శిష్యుడిగా చేరినా కానీ వీడు మారలేదు. అందుకే అయ్యగారు అన్నారు, దొంగల్లోంచి వచ్చాడు, దొంగ బుద్ధి పోలేదన్నారు. ఏ బుద్ధి పోలేదట? దొంగలలోంచి వచ్చి యేసును చూడగానే వాడికి ఏం రావాలి? మారు మనసు రావాలి. ఏ మనసు? మారు మనసు రావాలి. వచ్చిందా? రాలేదు. దొంగ బుద్ధి కన్నించి కడదాకా పోలేదు. కొందరు జీవితాలు ఇంకా అలాగే తగిలాడాలేమో, అలాగే నాశనం అవ్వాలేమో. కొందరు మారరు. ప్రియులారా, పాపంలోంచి వస్తారు, పాపం మానరు. దొంగలోంచి వస్తారు, దొంగతనాలు చేస్తూ వస్తారు, దొంగ బుద్ధి మానదు. చెడుగు చేస్తూ వస్తారు, చెడుగు మానరు. చెడ్డ వ్యసనాలు కలిగి ఉంటారు, అవి కడ వరకు వాళ్ళు చచ్చే వరకు కూడా మారు. అందుకే లోకంలో సామెత, పుట్టుకతో వచ్చిందంటే పొలంలో పెట్టేదాకా పాదంటారట. ప్రియులారా, ఒకవేళ క్రైస్తవులు ఏమనాలి మనల్ని అని అంటే, పుట్టుకతో వచ్చింది మట్టిలో పెట్టేదాకా పాద ఏమంటారు. ప్రియులారా, యేసుని నమ్మాము, ఉపకారం ఏముంది? మనలో మార్పు ఉందా? ప్రియులారా, మన పాత స్థితిని విడిచిపెట్టామా? మన పాత బతుకుని విడిచిపెట్టామా? పాతదంతా రోత కదా, దేవునికి విరోధంగా జీవించాం కదా, బ్రతికాం కదా, దేవునికి విరోధంగా నడుచుకున్నాం, చేసాం. ఎన్నో అలవాట్లు, ఎన్నో చెడ్డ అలవాట్లు, అలంకరణలు ఎన్నెన్నో ఉంటాయి. ప్రియులారా, ఆ బ్రతుకు మన జీవితంలో మారిందా? ఇది దేవుడు చూస్తాడు. దేవుడు చూసేది అదే. ప్రియులారా, నీ దగ్గర ఎండు బంగారం డబ్బు ఈ కాదు దేవుడు చూసేది. నీ బ్రతుకు ఎలా ఉంది, నా బ్రతుకు ఎలా ఉంది. ప్రియులారా, ఇది దేవుడు చూసేది. కనుక దొంగ బుద్ధి మార్చుకోలేదు. ఎవడు అంటే ఈ యోధ. ప్రియులారా, అందుకే యోహాను గారు వాడి గురించి ఏం షార్ట్ పెట్టలేదు, ఇక్కడ డైరెక్ట్గానే మాట్లాడాడు. దొంగలలో దొంగ, వాడు దొంగయుండి డబ్బు సంచి ప్రియులారా వాడి దగ్గర ఉంది, అందులో దొంగిలించుచు అంటే కణమేస్తా వచ్చాడు. యేసు ప్రభు డబ్బు అది, శిష్యులది కాదు. ప్రియులారా, డబ్బు సంచి వాడి దగ్గర ఉంది. ప్రతి పైసా విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రతి పైసా విషయంలో యథార్థంగా ఉండాలి, దేవుని సొమ్ము కాబట్టి. ప్రియులారా, వీడేం చేశాడట? ఆ సంచిలో డబ్బులు దొంగిలిస్తూ వచ్చాడు, కన్నమేస్తా వచ్చాడు అప్పుడప్పుడు. ప్రియులారా, అందుచేతనే ఈ డబ్బు కూడా వాడి సంచిలోకి రాలేదని వీడి వేడుపు బాధ. ఈ యోధా యొక్క బాధ ఏమిటి అంటే, ప్రియులారా, ఆ బుడ్డి అమ్మేస్తే ఆ డబ్బు కూడా ఈ సంచిలోకి వచ్చేది, ఎప్పుడోకప్పుడు వీడికి అన్నం వేసేవాడు. ప్రియులారా, ఆ స్థితి పోయిందని చెప్పి ప్రియులారా వీడు బాధ. అందుచేతనే ప్రియులారా వాడు అలాగూ చెప్పినప్పుడు యేసు ప్రభు ఏం చెప్తారు 7వ వచనములంటే, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొనియండి, బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉందునా. అంటే ఒకవేళ బీదలకి మీరేదైనా సహాయం చేయొచ్చు, సహాయం చేయగలరు, బీదలు ఎల్లప్పుడూ ఉంటారు మీతో, కానీ నేను ఉండను అన్నారు. కానీ దేవదాసయ్య గారు అక్కడ చెప్పారు, ప్రియులారా, ధర్మకార్యాల వల్ల పుణ్యం వస్తుంది కానీ మోక్షం రాదని చెప్పారు. ప్రియులారా, అంటే మనము కొన్ని సందర్భాలలో నేను వస్త్రాలు దానం చేసేసాను, అన్నం దానం చేసేసాను, పొలం దానం చేసేసాను, ప్రియులారా ఆ దానం చేసేసాను, ఈ దానం చేసేసాను అని మనం చెబుతూ ఉంటాం కదా. దానికి అయ్యగారు ఏం చెప్పారంటే, ప్రియులారా, ఈ ధర్మకార్యాల వల్ల పుణ్యం వస్తుందేమో కానీ మోక్షము రాదు అని చెప్పారు. మోక్ష సాధనాలు కావయి అని రాశారు. ప్రియులారా, పుణ్యం వస్తుందట. ఈ ధర్మ కార్యాల వల్ల ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది కానీ ఏమి రాదట, మోక్షము రాదు. ప్రియులారా, ఇక్కడ చూడండి, ఈ దొంగోడుగా ఉన్నటువంటి యోధ ఈ డబ్బు ఈ బుడ్డి అమ్మి బీదలకి ఇవ్వచ్చు అన్నాడు. ప్రియులారా,
అయితే ప్రభు దానికి ఆన్సర్గా అది చెప్పలేదు. అది చెప్పవలసింది. బేదలకు ఇచ్చేది పుణ్యం వస్తుంది కానీ మోక్షం రాదే అని చెప్పవలసింది. ప్రియులారా, అయితే ప్రభు ఇక్కడ చెప్పింది ఏమిటంటే, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమె దీనిని ఉంచుకోనివ్వండి. ప్రియులారా, కాబట్టి ఎందుకంటే ఆయన సమాధిలోకి వెళ్ళబోతున్నారు. ఏం చేయబోతున్నారట? సమాధిలోనికి వెళ్ళబోతున్నారు. సమాధిలోనికి వెళ్ళేటప్పుడు మరి సుగంధ ద్రవ్యాలతో, ఇలాంటి అత్తరువుతో, ఇలాంటి కొన్ని మంచి స్మెల్ కలిగినటువంటి వాటి పదార్థాలతో ఆయన శరీరాన్ని సిద్ధం చేస్తారు. ప్రియులారా, అది కూడా మనం చూస్తాం. కాబట్టి కనుక ఆ భూస్థాపానికి వెళ్ళే ముందు, ఆ పాతి పెట్టడానికి వెళ్ళే ముందు ఈమె ఒక మంచి కార్యం చేసిందని ప్రభు ఏం చేస్తున్నారు? మెచ్చుకుంటున్నారు. యోధ అది మంచి కార్యముగా భావించుకోలేదు, మాట్లాడలేదు. కానీ యేసు అది ఒక మంచి కార్యముగా ఆయన భావించుకున్నారు. మంచి కార్యమని చెప్పారు. ఈమెను ఉంచుకోనివ్వండి అంటే ఈ కార్యం చేసినందుకు ప్రియులారా ఆమెను ఏమనొద్దు, ఆమె బాధపడకూడదు. ఈ సంతోషం ఆమె హృదయంలో ఉండాలి, ఈ ఆనందం ఆమె హృదయంలో ఉండాలి. ప్రియులారా, కాబట్టి కొందరు దేవుని పని చేసినప్పుడు చేయలేని వారు వాళ్ళు చెయ్యరు. చేసేవారిని ఏం చేస్తారంటే తిడతా ఉంటారు, దూషిస్తూ ఉంటారు, తిడతా ఉంటారు, ఏదోటి అంటూ ఉంటారు. అప్పుడు చేసేవారు కూడా ఏం చేస్తారు? అక్కడ మానేస్తూ ఉంటారు. ప్రియులారా, కాబట్టి అలా కాదు. మనము ఆ చేసేవారిని ఇంకా బలపరచాలి. ఇంకా చేసేలాగా మనం ఏం చేయాలట? బలపరచాలి. బహుశా ఎవరైనా మన మధ్యలోకి మనకు టిఫిన్ తెచ్చారనుకుందాం. ప్రియులారా, టిఫిన్ తెచ్చారంటే కొంతమంది బాత ఇచ్చారండి, దేవుని పనుల పర్లేదు సంతోషం అని చెప్పి తింటూ ఉంటారు. కొంతమంది ఏమంటారు? ఇదేం వండటం, ఇదేం రుచిగా ఉంది, ఉప్పు లేదు, పప్పు లేదు, లేదు అది లేదు, ఇది లేదని చెప్పి అది సాలేదు, ఇది సాలేదని వాళ్ళని చెడామెడా తిట్టేస్తూ ఉంటారు. అవునా కదా? వాళ్ళు రెండో రకం ఉన్నారు. యోధాలు అంటోళ్ళని చెప్పుకోవాలి. ప్రియులారా, కాబట్టి వాళ్ళ దేవుని ప్రేమను బట్టి తెచ్చారు. నీవు దేవుని ప్రేమను బట్టి తినాలి. ఉప్పు లేకపోతే నీకెందుకు, పప్పు లేకపోతే నీకెందుకు, రుచి లేకపోతే నీకెందుకు, తినడం మానేస్తావా ఇన్ని చెప్పి ప్రియులారా అంతకంటే ఎక్కువ తినేస్తాడు. అవసరం తినేసి ఇంకొక అంత పట్టుకెళ్ళిపోతానంటాడు. ప్రియులారా, కానీ ఈ మాటలు ఎందుకు? వాళ్ళు దేవుని ప్రేమను బట్టి పెట్టారు కదా. నీవు దేవుని ప్రేమను బట్టి ఇప్పుడు చూడండి, వాళ్ళు దేవుని పని చేశారు. వాళ్ళు ప్రయాసపడి సొమ్ము ఖర్చు పెట్టి తయారు చేసుకొచ్చి మనకు పెట్టారు. నీవు ఎలా ఉండాలి? అప్పుడు దేవుని ప్రేమను బట్టి తిని వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం చేసి, అయ్యా బాగా చేశారు, అమ్మా బాగా చేశారు, చాలా బాగుందని చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంకా చెయ్యాలి అనే ఆసక్తి ఉంటుంది. అవునా కదండి? ఇంకా చెయ్యాలనే పట్టుదల ఉంటుంది. మరి బాగోలేదు, అది లేదు, ఇది లేదంటే అనవసరంగా చేశాను అనిపిస్తుంది, వ్యర్థంగా తెచ్చాను అయ్యో అనిపిస్తుంది. అనిపించదా? కాబట్టి ఇళ్ళకాడ పెళ్లి చేసుకున్నప్పుడు, ఇంటి దగ్గర ఏదో భోజనాలు పెట్టుకున్నప్పుడు ప్రభు నిమిత్తంగా, దేవుని నిమిత్తంగా కాకుండా మామూలుగా చేసినప్పుడు అప్పుడు అనండి, ఉప్పు లేదు, పప్పు లేదు, సరుకులు సాలలేదు, సరిగా వండలేదు అని అప్పుడు అనండి. అప్పుడు పర్వాలేదు, ఎందుకంటే దానివల్ల మీకు శాపం ఏమీ రాదు. ప్రియులారా, దేవుని నిమిత్తంగా చేసిన దాన్ని మనం ఏదో అన్నామనుకోండి, దానివల్ల శాపం వచ్చే అవకాశము ఉంది. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఇక్కడ మరి ఇశ్రాయేలీలైనటువంటి వారు అలాగే చేశారు. అంటే ఆధారం కావాలి కదా, మనం మాట్లాడామంటే దానికి ఏదో ఒక ఆధారం కావాలి. ఇశ్రాయేలీలు దేవుడు కురిపిస్తున్నటువంటి మన్నా తినేసి శుభ్రంగాని తినేసిన తర్వాత ఏమన్నారు? నక్క కథ చెప్తారు మనకి. ఏ కదమ్మా? నక్క కథ చెప్తారు. నక్కంట ప్రియులారా మరి తోక ముడుచుకుని నక్కిడికాయల చెట్టు దగ్గరికి వస్తుందట. ప్రియులారా, ముందు ఏం చేస్తుంది? మెదలకోకుండా ఆ నక్కిడికాయలన్నీ తినేస్తుందట. ముందు మాట్లాడదట, తినేస్తుందట. తినేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు అంటదట, చీతు ఈ నక్కిడికాయలు అసలు రుచి లేదు, పసి లేదు, ఈ కాయలు ఎవడ తింటాడని చెప్పి తిట్టేసి వెళ్ళిపోతుందంట.
ఎవరో నక్క రేపు పొద్దున ఆకలేస్తుంది కదా, అప్పుడేం చేస్తుంది? తోక ముడుచుకొని మెల్లంగా వస్తుంది, మళ్ళీ తినేస్తుంది. పిల్లరా తినేసిన తర్వాత ఇదే పని. అలాగే ఇశ్రాయేలు కూడా పిల్లలు దేవుడు కురిపించేటువంటి మన్నా తినేసిన తర్వాత ఏమంటారు వాళ్ళు? సవిసారము లేని ఈ ఆహారము మాకు అసహ్యంగా ఉందన్నారు. 40 సంవత్సరాలు వంట చేసుకోక్కర్లేకుండా దేవుడు ఆహారాన్ని కురిపించాడు, మన్నాను కురిపించాడు. పిల్లల 3 రకాలు కలిగినటువంటి ఆహారాన్ని కురిపిస్తే వారు ఏమన్నారు అక్కడ? సవిసారము లేని అన్నము మాకు ఎలా ఉంది? అసహ్యంగా ఉంది. మేము కొండల దగ్గర వండుకుని, కొండల దగ్గర కూర్చుని, ఆ పొయ్యిలు ఉఫ్ అని ఊదుకుని ఆ వండుకుంటే ఆ స్థితే వేరు అన్నట్టుగా ప్రిల్లరా ఏదో సామెత ఎలా ఉందంటే, ఆ బురదలో పందిని ప్రిల్లరా తెచ్చి శుభ్రంగా కడిగి మంచి వస్త్రాలు వేసి ప్రిల్లరా ఏసీ రూమ్లో పెట్టామనుకుంటే అది ఏం చేస్తుంది? మాట్లాడట్లేదు ఎవరు. మరలా మనం ఏసీ రూమ్లో పెట్టినా ఉంటుందా? బురదలోనే దొల్లుతానంటది. అదే స్థితి మాట. దేవుడు ప్రిల్లరా పాపుల్ని పరిశుద్ధులుగా, నశించే వారిని రక్షించబడేవారుగా, ప్రిల్లరా కనుక ఎందుకు పనికిరాని వారిని విలువైన వారిగా, ప్రిల్లరా గొప్పవారిగా చేస్తానంటే ప్రిల్లరా మారుతున్నారంటే మారట్లేదు. ఇంకా మరలా అదే స్థితికి, అదే విధానంలోకి వెళ్ళే పరిస్థితి ప్రిల్లరా. కాబట్టి అందుకే ఈ వాక్యములు ఇక్కడ మనం ధ్యానం చేస్తే మరి అందుకే ప్రభు అన్నారు ఏమనంటే, ఈ గొప్ప కార్యం ఏం చేస్తుంది కాబట్టి ఉంచుకొనండి అని ఏమి అనొద్దు. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, నేనైతే ఉండను. కనుక ఈమె చేసినది మంచి కార్యము చేసను అని ప్రభు చెప్పి మత్తయి సువార్తలో చివరి మాటగా 26లో ప్రియులారా మరి ఇక్కడ ఉన్న అంశంలోనే కొన్ని అంశాలు ఇక్కడ 12లో, ఈమె ఈ అత్తరువు నా శరీరమునకు పూసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. నిజమే, 2025 సంవత్సరాల వేల సంవత్సరాలు గతించిపోయింది ఈ కార్యం జరిగి. ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరము ఇక మధ్యలో కూడా ఈ చరిత్ర మనం ఏం చేస్తాం? గుర్తు చేసుకుంటాం. లూకాసు వార్తలో ఇది కొంచెం మార్పుగా ఉంటుంది ప్రియులారా. అదే వాక్యము కొంచెం మార్పుగా ఉంటుంది. అక్కడేముంటుందంటే, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి కన్నీళ్లు కార్చి ప్రియులారా పాదాలు తడిసిపోయినాయి, తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాలకు అస్తరువు పూసి ఆ పాదాలు ఏం చేస్తానుంటుంది? ఆమె పాపపు బ్రతుకు పోయింది ప్రియులారా, ఆమె శాపపు బ్రతుకు పోయింది అని అప్పుడప్పుడు కొంత మనం ఏం చేస్తామట? ధ్యానము జరిగిస్తాం. దేవుని విషయంలో ఒక మంచి కార్యము చేసినందుకు ప్రియులారా కనుక మనము గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనము కూడా దేవుని విషయంలో ప్రియులారా, దేవుని కార్యాల విషయంలో, దేవుని పని విషయంలో ప్రియులారా, దేవుని కార్యాల విషయంలో మనము కూడా ఒక మంచి పని చేసేవారంగా మనం ఉండాలి. ఒక మంచి కార్యము చేసేవారముగా ఉంటే ఎవరు గుర్తుపెట్టుకోకపోయినా ఎవరు గుర్తుపెట్టుకుంటారు? దేవుడు గుర్తుపెట్టుకుంటారు. ఒక మంచి కార్యము చేసినందుకు ఎవరు బహుమానం ఇవ్వకపోయినా ఎవరిస్తారట? దేవుడు ఇస్తాడు, దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి అందుచేతనే ప్రియులారా ఈమె వలె ప్రియులారా ఈ స్త్రీ వలె కనుక మనము కూడా ఒక మంచి పని, ఒక మంచి కార్యము దేవుని మహిమార్థమై, అనేకుల రక్షణార్థమై, అనేకుల ప్రయోజన కొరకు, అనేకుల నిత్య జీవంలోనికి చేరటాను కోసం ప్రియులారా మనము కూడా ఒక మంచి పని, ఒక మంచి కార్యము చేయాలి. మరి ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి,
ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. మరణాతులు చెల్లిస్తున్నాం. నీ కృప ఏర్పాటును బట్టి శిలువ శ్రమల ధ్యాన దినాలలో 25వ రోజుగా నీ సన్నిధిలోనికి వచ్చి కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇవి మా హృదయములో నిలిచి ఫలించినట్లు దీవించుమని